సో ఇందులో మినిస్టర్ గారితో దిగింది అవన్నీ ఉన్నాయి కదా, అది ఎన్నో అనేక సార్లు దిగినాయి ఉన్నట్టున్నాయి. సో వాడు కూడా దిగిండు కదా అట్లా అంటే. సో ఆ క్రమంలో స్టోరీ రిసీవ్ చేసుకోమని చెప్పాను. ఏ ఆడబిడ్డ మా ఇంటికి వచ్చినప్పుడు మేము బట్టలు పెడతాము కాబట్టి ఆ పాపకు బట్టలు కొనే టైంలో మా పాప మేము ఇద్దరం సేమ్ డ్రెస్ తీసుకుంటామని డ్రెస్సులు సమానంగా తీసుకున్నాం. వాళ్ళకి డ్రెస్సులు కూడా పెట్టిందంట వీళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. వీళ్ళ పాపతో పాటు ఆ అమ్మాయికి కూడా డ్రెస్సులు పెట్టి ఆమెను తీసుకొని వచ్చి అక్కడ వివేక్ వాళ్ళ మినిస్టర్ వివేక్ వాళ్ళ ఇంటి దగ్గర ఆ పాపని వాళ్ళ తండ్రికి అప్పచెప్పడం జరిగింది. సో ఈ కాలేజ్ వదిలేసి మరో కాలేజీలో మీ పాపకి 4.5 లక్షలు కడుతున్నావు, కానీ మా పాపకి 4.5 లక్షలు కట్టి ఆమెను వీళ్ళ దిగంబర్ కాంబ్లే వాళ్ళ కూతుర్ని కాలేజీలో జాయిన్ చేపిస్తుండంట. సో నీ పాపకి అన్ని కడుతున్నావు, మా పాపకి 50,000 అడిగితే ఇవ్వడం లేదు అని మాట్లాడిండంట. మాట్లాడితే బ్రదర్ కోపం వచ్చిందంట. నేను కోపంతో తిట్టాను, నీకెందుకు ఇవ్వాలి, నీకేమైనా అప్పున్నానా అని. పిల్లలను నా కొరకు కన్నావా అని తిట్టిండంట. తిడితే వాడు పగబెట్టుకున్నాడంట. కాబట్టి ఈ విషయంలో భాస్కర్ నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అని గొడవ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఆ వివేక్ అక్కడనే అయి ఉంటుంది ఈ గొడవ కూడా. నెక్స్ట్ డే మా పాపతో మిస్బిహేవ్ చేశావంట అని ఫోన్లో చెప్తే నేను తిట్టినందుకు అలా అన్నాడని ఈ విషయాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఓకే, సో వాడు డబ్బులు ఇవ్వలేదని అది డ్రామా స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేస్తే వాడు ఏదో డబ్బులు ఇవ్వలేదని అట్లా వరుతుండే కదా అని క్యాజువల్గా తీసుకున్నాయంట. తర్వాత కొంతమందికి చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయినా నేను పట్టించుకోలేదు. దీంతో కేసు ఫైల్ చేశాడు. వింటురా మిత్రులారా. సో మేడం అంటే దిగంబర్ వాళ్ళ వైఫ్. ఓకే, మేడం స్కూల్కి వెళ్ళిన సమయం అని మెన్షన్ చేశారు, కానీ అదే సమయంలో మా పాప ఇంట్లో ఉన్న విషయం పిటిషన్లో ఎందుకు మెన్షన్ చేయలేదు. భాస్కర్ ఏ జాబ్ చేయడు, ఇలానే మంది మీద ఆధారపడి బతకడం నేర్చుకున్నాడు. ఆ కారణం చేత పిల్ల పోషణ కొరకు మరియు అతని భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో గొడవలు జరిగాయి. అతను భార్యను కొట్టడం చేత ఆమె ఇంటికి వెళ్ళిపోయి అతని మీద కేసు పెట్టింది. తపస్య కాలేజీలో భాస్కర్ పాప చదివే కాలేజీలో ఆ పాప చెప్పడంతో మా పాపను కూడా జాయిన్ చేసిండంట ఆ తపస్య కాలేజీలో. భాస్కర్ వాళ్ళ కూతురు చెప్పిందని. తర్వాత మా పాపను జాయిన్ చేస్తానని కొన్ని రోజులకు మా పాపను వేరే కాలేజీలో జాయిన్ చేస్తాను. అక్కడి నుంచి తీసేసి వేరే కాలేజీలో జాయిన్ చేసినట్టు. ఇది కాంబ్లే బ్రదర్ ఆయన స్టోరీ, ఆయన చెప్పిన స్టోరీ, ఆయన షేర్ చేసిన ఫోటోలు. ఓకే, అర్థమైంది. అట్లనే బ్రదర్ కూడా ఆయన కూడా రెస్పాండ్ అవుతాడు. ఆయనతో పాటు ఇది వాళ్ళ న్యాయవాది కూడా రెస్పాండ్ అవుతాడు. ఇష్టం అన్నట్టు 2 sides వర్షన్ వినకుండా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడతా అంటే చెల్లదు. ఓకే, చట్టాలను దుర్వినియోగం చేస్తా, పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తా, తప్పుడు కేసులలో పెట్టి మగవాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఈ సూడో ఫెమినిస్టులు ఇచ్చలవిడితాన్ని కోరుకుంటా 100 మందితో తిరిగినా కానీ నా ఇష్టంతో చేస్తే ఏ సమస్య లేదు, కానీ వాడు ఎవడు ఏం చేయకున్నా కానీ వాడి మీద తప్పుడు కేసులు పెడతా. ఓకే, జరిగిన ఆధారాలతోటి విత్ ఇన్ సర్టెన్ టైంలో ఇప్పుడు ఇన్స్టెంట్ చేస్తే ఏమవుతుంది, నీకు ఫోరెన్సిక్ డేటా వస్తుంది, ఆడియో కాల్ డేటా వస్తుంది, ఇంకో డేటా వస్తుంది, ఏమైనా కేసుగా బలం ఉంటుంది. నువ్వు 3 ఏళ్ళు 6 ఏళ్ళు 6 నెలలు 3 నెలల తర్వాత చేస్తే ఏం డేటా లేకపోతే నువ్వు కంప్లైంట్ నిజంగా జరిగినా కానీ వాడు ఏం చేయలేడు పోలీసుడు. సో ఆధారం లేనప్పుడు ఒక దోషికి శిక్ష వేయడం ఎంత ఇంపార్టెంటో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరం. కాబట్టి చెడిపోయిన ఆడోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయ్యా సమాజంలో. ఒక మగజాతి చెడ్డోళ్ళు ఉండరు. ఉంటే నిన్ను అన్న తండ్రి కూడా చెడ్డోడే. ఏ సూడో ఫెమినిస్టులారా, మీ తండ్రి కూడా చెడ్డోడే, దుర్మార్గుడే మీ భాషలో. మరి ఆయన కూడా మగోడే కదా. ఆలోచించుకోండి. వేస్ట్ ముండలకి చెప్తున్నా. మీ కామెంట్స్ బంద్ చదవా. నరేష్ కందుకూరి అనే వేస్ట్ ముండ కొడుకు చదవా. ఇది లైవ్ అయిపోయాక నేను అది ఎట్లా నాకు బ్లాక్ చేయాలని తెలియలేదు. సో లైవ్లో ఉన్నప్పుడు సో తర్వాత బంద్ చేస్తా. సో ఎందుకంటే నిజంలో బతకాలి కదా. సో వాళ్ళ దగ్గర ఇన్ని నిజాలు చెప్పి ఇన్ని ఆధారాలు చూపెట్టే వరకు వాడికి మనసులో పడతలేదు. వాడు ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసి మగవాళ్ళని తప్పుడు కేసులలో ఇరికిస్తా అంటే తోలు తీస్తాం కదా. ఎలాంటి ఆధారం లేకుండా అది కొన్ని ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ చట్టాలు పెట్టారు. దట్ డస్ నాట్ మీన్ దాని అర్థము ఎలాంటి ఆధారం లేకుండా ఆ కేసులు ఆ చట్టాలు కూడా మార్చాలి. వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ అంత పెద్ద నేరం ఆరోపించి శిక్షించడానికి హక్కు లేదు. ఆ చట్టాలు కూడా మార్చాలి. ఈ గృహహింస చట్టాన్ని, ఈ ఫోక్సో చట్టాన్ని, ఇవన్నీ మార్చాలి. నీకు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా హౌ కెన్ యూ ఎవరిని పడితే వాళ్ళని లోపలేస్తా నిరాధారంగా? నో, వీ డోంట్ యాక్సెప్ట్ దట్. వీ విల్ చేంజ్ ద లాస్. సో మీరు హెచ్ఆర్ వేణు, మీరు చెప్పేది వాస్తవం అయితే ఎస్ఎస్డి రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ ఎందుకు ఖండించలేదు బ్రో? ఓకే, వాళ్ళు ఎవరో సమతా సైనిక దళ కేంద్ర, దానికి ఏం సంబంధం బ్రదర్?
హెచ్ఆర్ వేణు బ్రదర్ ఈ వివేక్ గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఎవరెవరితోటి బ్రదర్ మాట్లాడింది, ఫోటోలు దిగింది, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ కి, సమతా సైనికులకి, వీళ్ళందరికీ ఏం పని? ఇదొక ఇండివిజువల్ ఒక తప్పుడు ఆరోపణ వ్యక్తిగతంగా వస్తే ఈ సొసైటీకి ఏం సంబంధం? ఎన్ఐన్ మీడియాకి ఏం సంబంధము? అందులో పనిచేసేటువంటి ఆ యొక్క ఇది విప్లవశ్రీకి కానీ లేకపోతే రాకేష్ జర్నలిస్ట్కి కానీ లేకపోతే ఆ యొక్క రోహిణికి కానీ ఇంకో దిలీప్కి కానీ ఏం పని వాళ్ళకి? ఈ కేసు రిలేటెడ్ ఏం పని? నిర్మల్లో ఎక్కడో అర్రలో తొర్రలో జరిగిందని చెప్పేదానికి మిగతా వాళ్ళందరికీ ఏం పని? హెచ్ఆర్ వేణు బ్రదర్ వాళ్ళు ఉన్నారు అక్కడ? వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? నీ దగ్గర ఆడియోది ఉందా? మెసేజ్ ఉందా? ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉందా? లేకపోతే వీడియో ఎవిడెన్స్ ఉందా? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయా? ఏమున్నాయి? ఎలాంటి ఆధారం లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు, ఏది ఒక తప్పుడు ఆరోపణకి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దాని ఫుల్ పేరు. ఫస్ట్ అంటే మొదటి, ఇన్ఫర్మేషన్ అంటే ముచ్చట, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంతే. అక్కడ నేరం చేసినట్టుగా ఎక్కడుంది ఆధారం? ఎవడు కంప్లైంట్ చేసినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఇది మాకు వచ్చింది, ఇట్లా కంప్లైంట్ వచ్చిందని చెప్పడం. అందులో సరైన ఆధారాలు ఉంటే దాన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి చెప్తారు. లేకపోతే మెజారిటీ ఆఫ్ ద ఎఫ్ఐఆర్లు చెత్తబుట్టలకే పోతాయి. ఓకే, ఒక ఎవిడెన్స్ ఉన్నాయే కోర్టు దాకా పోతాయి. కోర్టులో కూడా ఆధారం సరిగ్గా లేకపోతే మా కోర్టు యొక్క కాలాన్ని వృధా చేయొద్దని ఆ జడ్జి ఫస్ట్ దాన్ని కొట్టేస్తారు. కొన్ని కేసులను తీసుకోరు, దాని విచారణకు దాకా పోనేవో. కోర్టుకు పంపించిన ఆ జడ్జి అక్కడనే దాన్ని కొట్టేస్తాడు. అంటే విచారణ దాకా పోవు ఇంకా. అర్థమైందా? సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ఇప్పుడు ఆ సమతా సైనిక దళ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీకి ఏం సంబంధం? వాళ్ళు చూసిర్రా? వాళ్ళకేం తెలుసు? వాళ్ళు థర్డ్ పర్సన్. సో వాళ్ళకి ఎలాంటి విషయం తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సింపుల్. హెచ్ఆర్ వేణు బ్రదర్, ఇగో మనకి వ్యక్తిగతంగా జెలసీ ఉండొచ్చు, వేరే వ్యక్తిగతంగా కారణాలు ఉండొచ్చు, లేకపోతే మన ఐడియా థాట్ ప్రాసెస్ కలవకపోవచ్చు, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. దానికి ఒక వ్యక్తిని, ఒక భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, ఒక సమాజంలో ఒక విలువలతో బతుకుతున్న వ్యక్తి మీద ఏది పడితే అది మాట్లాడతా అంటే, ఇప్పుడు నువ్వు ఆరోపణ చేసినప్పుడు ఆధారం తీసుకురా, కనీసం కాల్ డేటా తీసుకురా, ఆ సెక్సువల్ రిలేటెడ్ తీసుకురా. ఏం జరగకుండానే ఆ యొక్క కార్యక్రమాలు అయిపోతాయా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది? అట్లాంటి పరిస్థితుల్లోకి అర్రలకి తొర్రలకి ఒక థర్డ్ వ్యక్తిని, ఒక 40, 45, 50, అరౌండ్ 45 years ఉన్న వ్యక్తిని ఒక స్త్రీ ఈ సమాజంలో అందరి కళ్ళు కప్పి ఒంటరిగా కలిసే అవకాశం ఎందుకు దొరుకుతుంది? సమాజంలో ఎట్లా దొరుకుతుంది? ఆ స్త్రీ. సో నేనేమంటున్నా అంటే ఆ యొక్క ఏది అట్లా నువ్వు చెప్పు బ్రదర్, హెచ్ఆర్ వేణు బ్రదర్. ఇప్పుడు ఎవడోడో నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది, ఎట్లా కలుస్తుంది? ఎట్లా ఒక ఇద్దరు వ్యక్తులు అడల్ట్ కానీ ఎవరైనా కానీ ఆ సపరేట్ గా ఎవ్వరు లేని సమయంలో కలిసే అవకాశం ఎట్లా దొరుకుతుంది? ఎక్స్ప్లెయిన్ మీ. దొరకదు. వాళ్ళంతా వాళ్ళ ఇష్టంతో చేస్తే కానీ ఇంకోటి కానీ దొరకదు అంత ఈజీగా. ఓకే, సో మల్లికార్జున్ నెలపాటి. సో ఇది నేను ప్రూఫ్లే చూపెట్టినా బ్రదర్, ఇప్పుడు అన్ని ప్రూఫ్లే చూపెట్టినాం. ఇవి రేపు వాళ్ళ న్యాయవాది కానీ కోర్టులో కానీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో నేను ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్లో కానీ ఇంకా ఏదైనా సోషల్ మీడియా అకౌంట్లలో కూడా షేర్ చేస్తాను. ఓకే, మల్లికార్జున్ నెలపాటి. ఎందుకురా అయ్యా నీకే, ఇప్పుడు ఈ కేసుకి నీకు సంబంధం లేదు. ఓకే, నీకు వ్యక్తిగతంగా దిగంబర్ కాంబ్లే మీద కోపం ఉందా? లేకపోతే నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ భక్తునివా? లేకపోతే మందకృష్ణ భక్తునివా? లేనప్పుడు ఒక థర్డ్ పర్సన్ గా ఇప్పుడు ఆయన కూడా ఒక దళితుడు, నువ్వు కూడా ఒక దళితుడు అయి ఉంటావు కావచ్చు, మల్లికార్జున నెలపాటి. నీకెందుకు ఇప్పుడు విషయం చెప్పినప్పుడు నీవెందుకు వ్యక్తిగతంగా అతన్ని శత్రువు లెక్క నీకెందుకు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకెందుకు?